హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం ఇంట్లోనే చీజ్ గార్లిక్ బ్రెడ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. సో ఫస్ట్ దీనికోసం అయితే నేను ఇక్కడ జీరో మైదా బ్రెడ్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అమూల్ బటర్ అయితే తీసుకున్నాను. అండ్ చీజ్ బ్లాక్ తీసుకుని గ్రేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక 3 to 4 గార్లిక్ క్లోవ్స్ పైన పొట్టు తీసేసుకుని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొంచెం ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఫస్ట్ దీనికి ఒక బౌల్ తీసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ బౌల్లోకి బటర్ అనేది యాడ్ చేసుకుందాము. బటర్లోనే గ్రేట్ చేసిన గార్లిక్ యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ కొంచెం చీజ్, గ్రేట్ చేసిన చీజ్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ సాల్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్టే మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ సాల్టెడ్ బటర్ అయితే తీసుకున్నాను ఇక్కడ. సో మనం ఇంకా సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎక్కువ సాల్టీగా అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత చక్కగా ఒక కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేయడం వల్ల. సో చూసారు కదా, ఇలా బ్రెడ్కి అంతా ఒక పక్కన అప్లై చేసేసుకోవాలి. బ్రెడ్ స్లైస్కి మంచిగా అప్లై చేసుకుని టాస్ చేసుకోవడమే. చూసారు కదా. అండ్ ఒక బ్రెడ్ మీద చీజ్, గ్రేట్ చేసిన చీజ్ అనేది యాడ్ చేసుకోవాలి మధ్యలో. సో ఈ బ్రెడ్ని ఆ బ్రెడ్ మీద ప్లేస్ చేసేసుకుని ఒక పక్కన చక్కగా టాస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో పక్కన కొంచెం బటర్ వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. బటర్ మనం ఇందులో ఆల్రెడీ వేసాం కాబట్టి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా సెకండ్ బ్రెడ్కి కూడా అంతా అప్లై చేసేసుకుని 2 సైడ్స్ టోస్ట్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లో. చూస్తారు కదా, పిల్లలకు కూడా చక్కగా నచ్చుతుంది. ఇలా మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న చీజ్ అనేది చక్కగా మెల్ట్ అవుతుంది. మనం లిడ్ పెట్టకపోతే అది అంత త్వరగా మెల్ట్ అవ్వదు. చూసారు కదా, మన చీజ్ గార్లిక్ బ్రెడ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకేముంది, సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా, డెలీషియస్గా ఉంటుంది. మనం అప్పటికప్పుడు చేసుకుంటే మనం ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్రెష్గా తీసుకొని చేసుకుంటాం కాబట్టి బయట కొన్నవైతే ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు. సో చూసారు కదా, అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.